అందరికీ నమస్కారం. మీతో నేను మీ శ్రీనివాస్. మహాభారత యుద్ధంలో అక్షౌహిణి అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మహాభారత యుద్ధంలో 18 అక్షౌహిణుల సైన్యం పాల్గొందని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. అయితే అక్షౌహిణి అంటే ఎంత అనే ప్రశ్నకు జవాబు చెప్పడం అందరికీ సాధ్యం కాదు. మహాభారతం ఆది పర్వంలోని ప్రథమాశ్వాసంలో 80వ పద్యంలో నన్నయ్య అక్షౌహిణి స్వరూపాన్ని చెప్పారు. అంటే ఒక రథము, ఒక ఏనుగు, 3 గుర్రాలు, 5 సైనికులు కలిపిన ఈ మొత్తాన్ని పత్తి అని పేరు. దీనికి 3 రెట్లు అయిన సైన్యాన్ని సేనాముఖము అంటారు. అంటే 3 రథాలు, 3 ఏనుగులు, 9 గుర్రాలు, 15 మంది సైనికులతో ఉంటారు. సేనాముఖ్యానికి 3 రెట్లను గుల్మము అంటారు. ఇందులో 9 రథాలు, 9 ఏనుగులు, 27 గుర్రాలు, 45 మంది సైనికులు ఉంటారు. గుల్మానికి 3 రెట్లు గణము. ఇందులో 27 రథాలు, 27 ఏనుగులు, 81 గుర్రాలు, 135 మంది సైనికులు ఉంటారు. గణానికి 3 రెట్లు వాహిని. ఇందులో 81 రథాలు, 81 ఏనుగులు, 243 గుర్రాలు, 405 మంది సైన్యం ఉంటారు. వాహినికి 3 రెట్లు పృతన. ఇందులో 243 రథాలు, 243 ఏనుగులు, 729 గుర్రాలు, 1215 మంది సైన్యం ఉంటారు. పృతనకు 3 రెట్లు చమువు. ఇందులో 729 రథాలు, 729 ఏనుగులు, 2187 గుర్రాలు, 3645 మంది సైన్యం ఉంటుంది. చమువుకు 3 రెట్లు అనీకిని. ఇందులో 2187 రథాలు, 2187 ఏనుగులు, 6561 గుర్రాలు, 10,935 మంది సైనికులు ఉంటారు. అనీకినికి 10 రెట్లయితే అక్షౌహిణి అవుతుంది. అంటే అక్షౌహిణిలో 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 మంది సైన్యం ఉంటారు. ఇటువంటి అక్షౌహిణులు 18 కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నాయి. అంటే 3,93,660 రథాలు, 3,93,660 ఏనుగులు, 11,80,980 గుర్రాలు, 19,68,300 మంది సైన్యం అన్నమాట. ఇక్కడ మరో విషయాన్ని తెలియజేయాలి. ఒక్కొక్క రథం మీద ఒక యుద్ధ వీరునితో పాటు ఒక రథసారథి కూడా ఉంటారు. కాబట్టి సారథులను కూడా లెక్కలోకి తీసుకోవాలి. అప్పుడు రథబలం 7,87,320 అవుతుంది. అలాగే గజబలం కూడా ఒక్కొక్క ఏనుగు మీద యుద్ధ వీరునితో పాటు ఒక మావటివాడు కూడా ఉంటాడు. కాబట్టి గజబలం కూడా 7,87,320 అవుతుంది. వీటన్నిటినీ కలిపితే కురుక్షేత్ర యుద్ధంలో 47,23,920 మంది పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఈ 18 అక్షౌహిణుల్లో పాండవుల బలం 7 అక్షౌహిణులు మాత్రమే. కౌరవుల బలం 11 అక్షౌహిణులు. ఇందులో నీతి ఏంటంటే ఎంత అర్ధబలం అంగబలం ఉన్నా చివరికి గెలిచేది ధర్మం మాత్రమే. ధర్మం ఉంటేనే విజయం ఉంటుంది. అందువల్ల శ్రీకృష్ణుడు ధర్మానికి కొమ్మగాయడం వల్ల పాండవులకి విజయం వరించి పాండవులు మంచిగా పరిపాలించి ఇప్పటికీ కూడా కీర్తి పొందుతున్నారు. మీరు అందువల్ల ఏం చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ధర్మాన్ని పట్టుకుని నడిస్తే మన లైఫ్ ఆనందంగా హ్యాపీగా ఉంటుందని దీని అర్థం. ప్రేణయామం వాసుదేవం. నమో నమః.